హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దట్ ఈజ్ సాయిలక్ష్మి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మనము అమీర్పేట్ స్ట్రీట్ షాపింగ్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నానండి. సో ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందేను, అమీర్పేట్ కావచ్చు, కోటి, చార్మినార్ అంటే చాలా ఫేమస్ అనమాట షాపింగ్ విషయంలోకి వస్తే. సో చాలా వరకు హైదరాబాద్ అనగానే అందరికీ అనిపిస్తుంది అనమాట. సో మనం ఇక్కడ షాపింగ్ చేయాలి, సో ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి అందరికీ చిన్న షార్ట్ టర్మ్ డ్రీమ్ అయితే ఉంటుంది. సో నాకు కూడా అలాగే అనిపించింది అనమాట. సో కొత్తగా స్టార్టింగ్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత నేను చూడాలి అసలు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సో మనము ఈవినింగ్ కంటే ఒక 6 తర్వాత కానీ వెళ్తే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో ఎన్ని షాప్స్ ఉంటాయి. సో ఎంటర్ అయితే అయిపోయాం మనము అమీర్పేట్లోకి. సో ఇప్పుడైతే ఎలా ఉంటుంది, అసలు ఏంటి, అసలు ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయి అన్నీ నేనైతే మీకు వివరంగా చెప్తాను, చూడండి. సో ఆల్మోస్ట్ నేను అంతా కవర్ ఏం చేయలేదు. సో నాకు వీలైనంత వరకు నేనైతే చేశాను. సో ఎందుకు వెళ్ళాను అమీర్పేట్కి అనేది కూడా నేను లాస్ట్ ఎండింగ్లో చెప్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. సో అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. సో వెల్లంకి కనిపిస్తుంది కదండి, ఇక్కడ మీరు అమీర్పేట్కి వచ్చినప్పుడు అయితే తప్పకుండా టేస్ట్ చేయాల్సింది వెల్లంకిలో అనమాట. సో చాలా బాగుంటుంది. అండ్ దెన్ ఇంకొకటి చూసారా, ఇక్కడ నేను చూస్తున్నాను కదా టాప్స్ అయితే. సో ఇది ప్లాజా సెట్ అనమాట. సో ఇవి మనకి 350 అలా పడింది. సో చాలా బాగా అనిపించింది అనమాట క్లాత్ కూడా. కాకపోతే లోపల లైనింగ్ అయితే లేదు, కానీ మంచిగానే అనిపించింది. రీజనబుల్ ప్రైస్ అనే అనిపించింది, తీసుకోవచ్చు. సో ఓవరాల్ ఫుల్ ఈ ఏమంటారు ఈ అమీర్పేట్ మొత్తానికి సో ఓవరాల్గా అయితే అన్ని షాప్సే అనమాట. సో మీరు ఏది కావాలన్నా సరే, చిన్న పిన్నిస్ దగ్గర నుంచి పెద్ద వరకు ఏదైనా సరే ఇక్కడ దొరకని వస్తువు అనేది ఎటువంటిది ఉండదన్నమాట. సో బ్యాగ్స్ కూడా చూసారా. సో ఒక్కొక్క బ్యాగ్ని బట్టి ఒక్కొక్కటి స్టార్టింగ్ వచ్చి 250 రూపీస్ నుంచి 350, 700 దాకా కూడా ఉంటుంది. సో ఇవి స్కార్ఫ్స్ కావచ్చు, సో మెటీరియల్స్, జాకెట్ పీసెస్, నైట్ వేర్ అండ్ అన్ని ప్రతి ఒక్కటైతే ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. సో నేను రీజన్ కొన్ని వరకే ప్రైజెస్ అనేటివి నేను అడిగాను. సో ఎందుకు అని అంటే మా పాప ఉంది, సో దానికోసం నేను ఇబ్బంది పడటం ఎందుకు అని చెప్పేసి. సో చూసారా, ఇవైతే మనకి 350 రూపీస్ ప్లాజా విత్ చున్నీ కూడా వస్తుందన్నమాట. సో చాలా రీజనబుల్ ప్రైస్ అని అనిపించింది. సో ఏంటి అంటే మన సైజ్ అవైలబుల్లో ఉంది, ఫ్రీ సైజ్ అనమాట, మనం స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. సో చూసారా, ఇక్కడ నెయిల్ పాలిషెస్ కావచ్చు, సో ప్రతి ఒక్కటి. కాకపోతే ఏంటి అంటే ఇక్కడ మనకి జ్యువెలరీ అయితే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ అనమాట. 80, 50, 120, 150. లైక్ ఇవి చిన్నవి ఉన్నాయి కదా, చిన్న స్టోన్స్ టైప్, అవి తక్కువ ఉంటాయి, 50 రూపీస్, 30 రూపీస్ అలా. సో ఓవరాల్గా అయితే మొత్తం ఇలా జడపట్టీలు, వడ్డానము, లాంగ్ సెట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ప్రైజెస్ నేను మెన్షన్ చేయలేదు, సో నేను అడగలేదన్నమాట. సో మామూలుగా ఎట్లుంటుంది ఏంటి అని చెప్పి వీడియో క్లిప్ కోసం అయితే నేను ఇలా కొంచెం మీరు చూసినట్లు ఉంటుంది అని చెప్పేసి ఈ విధంగా అయితే నేనైతే వీడియో చేసేసాను. సో వాచెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి. సో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంటుంది. సో ఓవరాల్గా అయితే నేను ఇయర్ రింగ్స్ బాగా అనిపించాయి. సో కాకపోతే ఏంటి అంటే అంతకుముందు మేము వచ్చింది 2018లో చాలా బాగా అనిపించింది. సో అప్పటికి ఇప్పటికి కాస్ట్లు అనేటివి చాలా పెరిగిపోయాయి. సో ఆల్మోస్ట్ అన్నీ పెరిగాయి కావచ్చు, కాకపోతే ఏంటి అంటే ఇక్కడ కొంచెం ఎక్కువ అనిపించింది. సో మామిడికాయ కావచ్చు, మనం మధ్యలో కూడా స్నాక్స్ తిని మళ్ళీ షాపింగ్ కూడా చేయొచ్చు అనమాట. సో అలా ఉంటుంది. సో చూసారా, ఇలా శారీస్ కూడా వేసిస్తారు. సో అవి కూడా మనకి తక్కువగానే ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్కి చాలా బాగా అనిపిస్తాయి అనమాట. సో చూసారా, మేకప్ కిట్స్ కావచ్చు, చిన్నపిల్లలవి టెడ్డీ బేర్స్ కావచ్చు, రబ్బర్ బ్యాండ్స్, ప్రతి ఒక్కటి అన్నీ అవైలబుల్లో ఉంటాయి అన్నమాట. సో పౌచెస్ కావచ్చు, హ్యాండ్ బ్యాగ్స్, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. నర్సరీ దగ్గర, ఇక్కడ నర్సింగ్ దగ్గర. సో చూసారా, ఓవరాల్ అయితే స్లిప్పర్స్ అయితే నేను మా పాప కోసం షూస్ తీసుకున్నా. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్, ఇన్నర్స్ అన్నీ ప్రతి ఒక్కటి దొరుకుతాయి అన్నమాట. దొరకని వస్తువు అనేది ఏమి లేదు. మనం చూసారు, చున్నీస్ అయితే కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో చాలా బాగా అనిపించింది అనమాట. మొత్తం ఆ స్ట్రీట్ షాపింగ్ చేసుకోవచ్చు మనం. ఫస్ట్లో మేము వచ్చినప్పుడు అయితే
చాలా బాగా అనిపించింది అనమాట. అంటే నైట్ టైం వెళ్తే మనకి కొంచెం హ్యాపీనెస్ అనిపిస్తుంది. సో చూసారు టెడ్డీ బేర్స్ అయితే ఎంత బాగున్నాయి, ముద్దుగా క్యూట్గా మా పాప కావాలి అని అనింది. ఇంట్లో ఫుల్ ఉన్నాయని తీసిలేదు. సో చూసారా ఇవి కూడా చాలా చిన్నపిల్లలకు కూడా చాలా బాగా మంచిగా అనిపిస్తుంది అనమాట. సో విఆర్కే దగ్గర ఇక్కడ మా పాప చూస్తున్నారా. సో చిన్న పిల్లలకి ఫ్రాక్స్ అయితే చాలా బాగా నాకు నచ్చాయి. సో కాకపోతే ఏంటి అంటే 200 రూపీస్ కాస్ట్ అయితే ఉంది. సో రీజనబుల్ ప్రైస్. ఇవైతే 250 అలా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూసారా రింగ్స్, చిన్నపిల్లలకి బొమ్మలు. సో చాలా బాగా నచ్చింది నాకు కూడా. చిన్న పౌచెస్ అలాంటివన్నీ అయితే అవైలబుల్లో ఉన్నాయి. తర్వాత ఫ్రూట్స్ కూడా ఇక్కడ మనకి అవైలబుల్లో ఉంటాయన్నమాట. మనకు కావాలి అని అనుకుంటే బుట్ట ఇంత అని ఉంటుంది. సో తీసుకోవచ్చు. సో అక్కడే మనకి 7 టెంపుల్స్ లాగా, ఒకటి చిన్న టెంపుల్ లాగా అన్ని దేవుళ్ళు ఉంటారు. అండ్ దెన్ ఇంకొకటి వచ్చి అమ్మవారు, దుర్గాదేవి అమ్మవారు ఐ థింక్ అమ్మవారు. సో అక్కడ కూడా నేను కవర్ చేసేసాను. సో చూసారా నైటీస్ కావచ్చు అన్నీ ప్రతి ఒక్కటి అయితే అవైలబుల్లో ఉంటాయి. సో ఫిక్స్డ్ రేట్ అనమాట. సో బార్గింగ్ ఆడే వాళ్ళైతే ఇక్కడికి వెళ్తే బెటర్ ఆప్షన్ నేను అనుకుంటా. బార్గింగ్ ఆడేదాన్ని బట్టే మనకి ఎక్కువ ప్రొడక్ట్స్ తీసుకోగలుగుతాము. సో చూసారా లాస్ట్ ఫైనల్గా అయితే బ్యాంగిల్స్కి వచ్చేసాము. సో బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి కదా. సో ఫైనల్గా అయితే బ్యాంగిల్స్ తీసేసుకున్నాము. సో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అనమాట. ఇదే పెద్దది బ్యాంగిల్ షాప్. సో అమీర్పేటలో నాకు తెలిసి. సో ప్రతిసారి అంటే నేను ఈ 7 ఇయర్స్ అయింది. సో ఈ 7 ఇయర్స్లో నేను ప్రతిసారి ఇక్కడికే వస్తాను అనమాట బ్యాంగిల్స్కి. సో అంత మంచి కలెక్షన్ అయితే బాగుంటుంది. సో ఓవరాల్గా అయితే మనము ఎందుకు వెళ్ళాము అంటే ఈ సారీకి లేస్ తీసుకోవడానికి అయితే వెళ్ళాను. అలాగే బ్యాంగిల్స్ కూడా సెట్ చేసుకుందామని. సో చూసారా ఇప్పుడైతే పట్టు టైప్లో శారీకి అంతా లేస్ అనేది ఎక్కువ వస్తుందన్నమాట. సో ఆ విధంగా నేను దీనికోసం వెళ్ళాను. ఇలాగే బ్లౌజ్కి ఈ విధంగా మగ్గం అయితే వేయించేసాను. సో చూసారా ఓవరాల్గా అయితే దీన్ని ఇలా స్టిచ్ చేయించుకున్నాను మగ్గం వేపించి. సో దీనికోసం అయితే నేను వెళ్ళాను. దీనికి మ్యాచింగ్కి బ్యాంగిల్స్ కూడా తీసేసుకున్నాను. సో ఇది నేను వేసుకున్న తర్వాత ఒకసారి పిక్ అయితే పెడతానండి. సో ఇది నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. స్టే ట్యూన్.